అట్లాగే రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాల ఈ వచ్చే ఏడాది భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? మనకి ఈ రాష్ట్రాల్లోకి వచ్చేసరికల్లా ప్రతిదీ కూడా ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఘన విజయంలో ఉంది. అలాగే అనుకున్న కార్యాలయాన్ని కూడా దిగ్విజయంగా జయప్రదం చేస్తూ ఉన్నారు. అయితే దీంట్లో ఏమిటయ్యా అంటే ఇప్పుడు అక్కడ మాకు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఒకరికొకరు అల్లుకుపోదామని చెప్పి విధానంలో ఉన్నారు. అవును. ఈ సంవత్సరం కూడా దిగ్విజయంగా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఎవరు కూడా అటు ఇటు జంపులు అవ్వకుండా ఓ పార్టీ నుంచి ఇంకో పార్టీకి, ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీకి అలాగే మారకుండా దిగ్విజయంగా ఉంటుంది. కానీ అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా సాధిస్తారు. అలాగే ఈ యొక్క సంవత్సరంలో మళ్ళీ కొద్దిగా ఎవరైతే మనం పుంజుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకు కొంచెం చేయూత వస్తుందన్నమాట. అచ్చా, జగన్ గారికి. ఓ అవునా? మళ్ళీ చేయూత. ఎందుకు నేను ఉన్నాను రా, లేకపోతే నేను నడిపిస్తాను రా అని ఎవరో ఒకరు మళ్ళీ వెనకాలండి ప్రోత్సాహకరం ఉంటుంది. ఈ సంవత్సరం చివరిలో మళ్ళీ ఆయన గట్టిగా మాట్లాడటం, నేను ఉన్నానని ఆయన ఉనికి చాటుకోవడం ఇలాంటివి జరుగుతాయి. రైట్. తెలంగాణలో అయితే కనుక మనకి కేసీఆర్ గారి కన్నా ఈ సంవత్సరం కేటీఆర్ గారికి చాలా బాగుంది. ఓహో. ఈయనకి ఆరోగ్య విషయంలో కేసీఆర్ గారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మళ్ళీ ఆయన ఒకసారైనా సరే హాస్పిటల్కి వెళ్ళి వచ్చే సూచనలు ఉంటాయి. అలాగే కేటీఆర్ గారికి వచ్చేసరికల్లా ఆయనకి శుక్రుడు నడుస్తున్నాడు కనుక శుక్రుడు నడుస్తున్నాడు కనుక ఏ క్లాస్గా ముందుకెళ్ళి ప్రతిదీ కూడా సాధించడానికి చూస్తారు. అలాగే ఈ యొక్క కార్యక్రమం కవిత గారికి అయితే కనుక రాహు నడుస్తున్నాడు. రాహు వల్ల ఏంటంటే వాళ్ళు మంచి చెప్పినా సరే బయట వాళ్ళకి చెడు కింద ఉంటుంది. ఆవిడ ఇప్పుడు ఏది మాట్లాడినా సరే ఏదో ఒకటి దాంట్లో నెపాన్ని ఎతకడానికి చూస్తూ ఉంటారు. ఓకే ఓకే. అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అవును. ఆయనకి కూడా ఈ సంవత్సరంలో మాకు సీఎం చేశారు ఆయన ఇదివరకు. అవును. చాలా ఈ సంవత్సరం ఆయనకు కూడా కొంచెం ఆరోగ్య విషయంలో అవునా ఇబ్బందులు కలుగుతాయి. ఓకే. అంటే ఇప్పుడంటే రాజకీయాల్లో మాకు కనపట్టలేదు కానీ ఆయన ఇదివరకు మొన్నటిదాకా కూడా మాకు బాగా మాకు చాలా చక్కగా పాలించాడు ఇరు రాష్ట్రాలని కూడాను. మాకు రోసయ్య గారు వీళ్ళు ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఒకనొక టైంలో వీళ్ళందరూ చక్రం తిప్పిన వాళ్ళే. అంతేగా. అందువల్ల కొంచెం ఆయన కూడా కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఓకే ఓకే. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? అట్లాగే చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం కూడా ఏదో ప్రమాదంలో ఉందని వార్తలు, లోకేష్ ఏదో జరగబోతుందని వార్తలు. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆరోగ్య విషయం అయితే కనుక అంత విధానంలో అయితే ఏం లేదు. ఓకే. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు అనేసరికల్లా చిన్న చిన్న ఉంటాయి. అది పెద్ద కామను. మీకు మళ్ళీ పుష్కరాలు వెళ్ళేదాకా మాకు ఒక ఆచారం ఉంది ఆంధ్రప్రదేశ్లో. పుష్కరాలకి ఎవరున్నా లేకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆయన ఉంటారని పూర్వం నుంచి ఆనవాయిది. ఇదివరకు ఒకసారి ఎన్టీ రామారావు గారు ఎప్పుడో ఉన్నారు. ఆ తర్వాత 3 సార్లు వస్తే 3 సార్లు కూడా ఈయన ఉన్నారు, 2 సార్లు. అలాగే ఒక నమ్మకం అదంతా కూడా. ఈయనకి ఈ సంవత్సరంలో మాత్రం నేను నిజంగా ఆరోగ్య విషయం బాగోలేదు, లేకపోతే పవన్ కళ్యాణ్ అయిపోతాడు, లేకపోతే ఇంకోళ్ళు అవుతారంటే కనుక ఎవరు ఒప్పుకోరు. అబ్బే ప్రతి సంవత్సరం ప్రతిసారి పుష్కరాలకి ఆయన నుండో సీఎం అంటూ ఉంటారన్నమాట. అలాగా ఆయనకి ఆరోగ్య విషయంలో అయితే కనుక అంత ఒడిదుడుకులు అయితే ఏం లేవు. అలాగే ఇబ్బందులు అయితే కనుక ఏమీ కలగవు. అలాగే ఈ యొక్క ఇప్పటిదాకా ఎలా అయితే నడుస్తుందో అదే విధంగా నడుస్తుంది. లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తారా? ఏమండి, ఇప్పుడు డిప్యూటీ సీఎం అవ్వాలన్నా ఇంకోటి అవ్వాలన్నా మనకి యోగ ఉండాలి. అవును. యోగకరణం ఉండాలి. అవును. ఆయనకు మొదలైంది ఈ మధ్యన. అచ్చా. శుక్రుడు అలాగే గురుడు బలం బాగుంది. గురుబలం బాగుండడం వల్ల ఇప్పుడు ఒక మెట్టు ఎక్కాడు. ఒకేసారి మేడ మొత్తం 10 అంతస్తులు ఒకసారి ఎక్కేవయ్యా అంటే ఈయనకి నీరసం వస్తుంది. అందువల్ల గురుడు చాలా బాగున్నాడు కనుక ఒక్కోటి అధిగమించితే కనుక చక్కగా మంచి ఇది ఉంది. ఓకే. అలాగే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? పాప ఆయన చాలా అపనిందలకు లోనవుతున్నారు, నీలాపనిందలకు లోనవుతున్నారు. ఆయన ఎప్పుడో చంద్రుడిని చూసుంటాడు వినాయక చవితి కదా. ఆయన దగ్గరికి వచ్చేసరికల్లా ఆయనకి
శుక్రుడున్నా ఓ పక్కనే రాహువు శని వీళ్ళిద్దరూ అధిపతులు అవడం వల్ల ఓకే. ఆ యొక్క ఏదైనా మంచి మాట్లాడినా సరే చెడు కింద ఉండడం, ఏదైనా ఎక్కడి నుంచైనా పైనుంచి వచ్చే డబ్బుని తీసుకొద్దాం అనుకున్నా సరే చేతిలోకి రాలేకపోవడం, కొంచెం ఇబ్బందులు ఈ సంవత్సరంలో జరిగేవి ఈ విధంగా జరుగుతాయి. స్థానచలనం ఏమైనా ఉంటుందా? ఆయనకైతే కనుక స్థానచలనం అలాంటివి ఏమీ లేవు. ఓకే. అయితే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి రావాల్సిన ఫండ్స్ కానీ మనకి ఇవ్వాల్సినవి ఏమైనా ప్రజలకి పంచుతానన్నో కానీ ఇలాంటి వాటిలో కొంచెం ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. అంటే లేట్ అవుతూ ఉంటుంది కొద్దిగాను. వీళ్ళకి ఈయనతో ఎలా ఉంటుందంటే ఇవాళ 10 రూపాయలు మన దగ్గర నుంచి తేవాలన్నా మనం 10 రూపాయలు ఇవ్వాలన్నా ఇప్పుడు కొంచెం కష్టకాలంలో ఉంది అవును ఆయనకి. అంటే ఈయన మంచి చెప్పినా సరే చెడు కింద ఉండడం, తెచ్చే చోట త్వరగా రాకపోవడం, ఇచ్చే చోట త్వరగా ఇవ్వకపోవడం, ఈ విధంగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కానీ దీంట్లో మాత్రం మార్పులు అయితే కనుక ఏమీ లేవు. ఈయన మారిపోయి ఇంకోటి రావడం లేకపోతే ఇంకోటి చేయడం ఇలాంటివి అయితే కనుక ఏమీ లేవు. ఓకే 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 ఓకే. అండ్ హైదరాబాద్ నగరం, విజయవాడ నగరం ఎట్లా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం అంతా? కూడా సస్యశ్యామలంగా ప్రతిదీ కూడా ఏ పని మొదలుపెట్టినా సరే అన్నీ కూడా దిగ్విజయాల కింద ఉంటాయి. అటువంటి ఆటంకాలు అయితే కనుక ఏవీ లేవు. అన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రధానంగా రైతుల పరిస్థితి ఏంటి గురుగారు? అదే ఈ సంవత్సరం రైతులకు చెప్పాను ఎలాగా పంటలకు అయితే కనుక ఏ ఇబ్బందులు లేవు. ఎండ అయితే కనుక నీళ్లుంటాయి. ఎండ ఎంత అయితే ఉంటుందో దానికి తగ్గ వర్షం కూడా ఉంది. మనకి 2 కుంచాల వర్షం ఉంది. 2 కుంచాల వర్షం కురిస్తే కనుక చాలా విశేషం మాట. ఈసారి 2 కుంచాల వర్షం కురుస్తుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఫస్ట్ పంట కన్నా రెండో పంట చాలా ఎక్కువగా పండుతుంది. మొదటి పంట కన్నా రెండో పంట చాలా ఎక్కువగా పండుతుంది. 2 రాష్ట్రాలకు కలిపే. ఆ తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటంటే రేతులు నలుపు కానీ ఎరుపు కానీ ధాన్యాలు ఏ వేసినా సరే సస్యశ్యామలంగా పడుతాయి. ఇబ్బంది అయితే లేదు. నల్లరేగడ నేల ఏదైనా ఉంటే కనుక దాంట్లో ఏ విత్తనం వేసినా సరే సూపర్గా పండుతుంది. పాడికి అయితే కనుక లోటే లేదు ఈ సంవత్సరం. అలాగే మనం ఈ సంవత్సరం మాత్రం ఈ 2 రాష్ట్రాల్లోనూ కూడా చూసుకోవాల్సింది ఏంటంటే మంచినీళ్ళకి చాలా కరువు అవుతుంది. కొద్దిగా ఎండాకాలం ఫుల్గా కూడా విపరీతమైన ఎండలు ఇదివరకు మీద అనుకున్న దాని మీద ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అయ్యో ఇదివరకు అసలు ఉండలేకపోతున్నాం అంటే దాని మీద ఒక 4 డిగ్రీలు ఎక్స్ట్రా ఉండొచ్చు కానీ ఇంక తక్కువ ఉండదు. అలాగే శీతల కాలం వచ్చేసరికల్లా చల్లదనం కూడా అలాగే ఉంటుంది ఈ సంవత్సరం. అన్నీ అధికంగానే ఉన్నాయి. ఓకే ఓకే గురుగారు. సో ఫైనల్గా మా ప్రేక్షకులకి ఏం చెప్తారు? 24/7 కొలుగురి ప్రేక్షకులకి అందరికీ ముందు చెప్పవలసింది ఏంటంటే ఉగాది శుభాకాంక్షలు. తర్వాత ఈ సంవత్సరంలో ప్రతిదీ కూడా ఇలా ఉంటుంది అలా ఉంటుందని అపోహలు కానీ బయట ఎవరైనా చెప్పినవి మీరు ఇంటి దగ్గర అమ్మలక్కలు ఎవరైనా చెప్పినవి అవి ఇవి కూడా వినకుండా నమ్మకుండా ఆరోగ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. అన్ని పంటలు అయితే ఆరోగ్యం అయితే అన్నిటిలోనూ కూడా చాలా బాగుంది. దేనికి కూడా మనం వెనకాడకుండా ప్రతిదీ కూడా ఏదైనా సాధించవచ్చు. ప్రతి సంవత్సరం మీద ఈ సంవత్సరం మాత్రం ప్రతి రాశి వారికి కూడా చాలా బాగుంది. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఏవి ఆలోచించకుండా వేరేవేవి మనసులో పెట్టుకోకుండా మీరు చక్కగా మీ యొక్క జీవన శైలిని నడిపితే కనుక అనుకున్నవన్నీ కూడా చక్కగా సాధిస్తారు. అందరూ కూడా మంచి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా మంచి సంపత్తో మంచి సంతానంతో ఆరోగ్యంగా ఉండవలసిందిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ. సంతోషం గురుగారు, ధన్యోస్మి. చూసారు కదా, షష్టగ్రహ కూటమి వల్ల ఎలాంటి నష్టం లేదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. చక్కగా ఉగాది పండుగని ఆనందంగా జరుపుకోండి. మొన్న ఎవరో అంటున్నారు షష్టగ్రహ కూటమి రోజు కనుక బయటికి వెళ్తే, అంటే ఉగాది రోజు బయటికి వెళ్తే ఒళ్ళంతా పచ్చడి అవుతుంది, బయటికి వెళ్తే ఇంట్లో ఉంటే మాత్రం ఉగాది పచ్చడి తినొచ్చు మీరు అని ఆ స్థాయిలో భయపెడుతున్నారు. ఏది దీని ఎఫెక్ట్? నేను ఒక్క విషయం దానికోసం అయితే కనుక నేను చెప్తాను వినండి ప్లీజ్. మన వాళ్ళు తింగరోళ్ళు ఏం అడగరే, ఎవరో ఏదో చెప్పారని దాన్ని పట్టుకుని ఉంటారు తప్ప. మా ఊళ్ళోనే చూసుకుంటే కనుక ఏమ్మా బలానా రోజు మంచిదమ్మా, ఆ రోజున అమ్మాయిని పంపండి అమ్మా అని మనం కానీ చెప్పామనుకో, ఇంటికి వెళ్ళాక పక్కింటిది అంటది ఆ రోజు ఏదో అష్టమేమో కదే అంటది. ఆ అష్టం అన్నదే పట్టుకుంటుంది తప్ప పంతులు గారు చెప్పింది నమ్మదు. అవునండి, ఇది
ఇది నిజమే. అవును. చాలా చోట్ల కరెక్ట్. అవును. ఇంటికి వెళ్ళగానే పెళ్ళం అంటుంది, అవును. ఆ రోజు ఎట్టించుకొచ్చేవే, బుధవారం కదా, మొన్నాడు ఎట్టించచ్చు కదా అంటది. అవును. అనేసరికి దాని మాట నమ్ముతారు, మన మాట నమ్మరు. అవును. ఇట్లా అది విషయం. మనం ఏమవుతుందంటే, నేను కరెక్ట్గా ఇప్పుడు మీకు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాను దీని దయచేసి. విషయం. అవును. ఉగాది రోజున బయటికి వెళ్తే కనుక పచ్చడి అవుతుంది అంటున్నారు. జనవరి 1 రోజున వెళ్తే ఇంకా విమానం మోత విమానం. మోగేస్తుంది. అవును. అవును. ఏ మనం ఉగాది చేసుకునేది దేనికి? ఒక ఉగాది పచ్చడి చేసి దాన్ని 10 మందికి పంచి ఒక దేవాలయానికి వెళ్ళి పూజలు చేసుకుని అవును. ఆ తర్వాత మనం ఆ ప్రసాదాన్ని అందరికీ పంచుకుని ఎంతో చక్కగా చేసుకుంటాం. అర్థమవుతుందా మీకు? అంతే అండి. అవును. ఆ రోజున ఎవడో కూడా మందు కానీ ఇంకోటి కానీ మాంసం కానీ ఏది ముట్టుకోరు. పెట్టుకోరు. ఇది మత ప్రచారం కింద చూసుకోవాలో లేకపోతే ఇంకోలా చూసుకోవాలో అన్నది మనకు అర్థమవుతుంది. కానీ ఉగాది రోజున బయటకు వెళ్ళొద్దని చెప్తున్నారు, కానీ జనవరి 1 రోజున బయటకు వెళ్ళి మందే ఇద్దరా బాబు అని ఎవడో చెప్పట్లేదు. అమ్మో! అది ఎలా చెప్తారు? అది చెప్పినా ఎవడో వినడు. వినడు. అది ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయం కదా ఆ రోజు. అందువల్ల ఎవరో వినరు. అవును. అమ్మివాడిని అమ్మించేది వీళ్ళే ఏంటి, మళ్ళీ అలాగే మళ్ళీ వాడిని ఊదించేది. నోట్లో పెట్టి ఊదించేది వాళ్ళే, దొరకకపోతే వీపు బద్దలు కొట్టేది వాళ్ళే. అవును. అందువల్ల అది తప్పని చెప్పరు. హిందూ సాంప్రదాయాన్ని ఎలాగోలాగ దుష్ప్రచారం చేసి నువ్వు ఉగాది రోజున బయటికి వెళ్తే నువ్వు చేస్తావు, మీ పెళ్ళాన్ని పంపితేనేమో ఎవరితోనే వెళ్ళిపోద్ది, ఇలా ప్రచారాలు చేస్తే హిందూ సాంప్రదాయం మనం చేసేదే హిందూ సాంప్రదాయంలో ఉన్నది ఏ దేనికైనా సరే, ఏ పూజకైనా సరే, దేనికైనా సరే చక్కగా ఉన్నది ఏంటో తెలుసండి. మనం మంచిగా పూజ చేయడం, ఒక గుడి దగ్గర 10 మందికి భోజనాలు పెట్టడం, లేకపోతే ఇంకోటి ఏదో కార్యక్రమం చేయడం, ఓ 10 మందికి ఆదాయం కలిగేటట్లుగా చేయడం. మనం ఒక పెళ్లి చేసుకుంటే 100 మందికి ఆదాయం కలుగుతుంది. అవును. మనం ఒక గుడి దగ్గర ఒక పూజ పెట్టుకుంటే 100 మందికి వాళ్ళకి ఉపాధి కలుగుతుంది. అలాగే మిగతా దేంట్లో అయినా సరే ఉపాధి కానీ ఇంకోటి కానీ ఉందా? ఉండదు. అదేవిధంగా ఎక్కడికి వెళ్తాం, ఏ చర్చికి వెళ్తాం, ఆ ఫాస్టర్కి లాభం తప్ప మిగతా వాడికి ఒక్కడ లాభం ఉండదు అక్కడ. చెప్పుల దుకాణం వాడికి కూడా లాభం ఉండదు అక్కడ, ఎందుకంటే చెప్పులు వేసుకుని చర్చిలోకి వెళ్ళొచ్చు. మనకైతే గుడి దగ్గర చెప్పుల దుకాణం వాడికి కూడా ఆదాయమే. 5 రూపాయలు ఇస్తే కానీ అటు చెప్పులు లోపడెట్టడం. అలాగా దీని దుష్ప్రచారమే తప్ప దీనివల్ల ఉగాది రోజున బయటకు వెళ్తే ఇది లేకపోతే ఇంకోటని కానీ ఇటువంటివి అయితే ఏమీ లేవు. ఇలాంటివి నమ్మద్దు. మీకు ఇటువంటి వదంతువులు ఏవి కూడా మీరు నమ్మక్కర్లేదు. సంతోషం గురుగారు. థ్యాంక్ యూ అండి. సో చూశారు కదా, రాపర్తి ప్రసాద్ శర్మ గారు ఎంత గొప్పగా ఎంత చక్కగా చెప్పారు. సో ఆయన పంచాంగాన్ని ఫాలో అయ్యి ఈ సంవత్సరాన్ని చక్కగా మీ జీవితాన్ని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో గడుపుదాం. థ్యాంక్ యూ. ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.